ఎవరు చెప్పారు ఎన్ఎస్ 200 ఆఫ్ రోడింగ్ చేయాలన్నది? మా వీడియో చూపెట్టారు ఒకసారి. ఈ ఉష్కలో మేము రైడ్ చేసేది ఇట్లున్నాయి రోడ్స్ ఇక్కడ పరిస్థితి. కింద పడ్డాడు కాసిన. ఓహో అవునా? ఇగో ఈ అన్న 2 సార్లు పడ్డాడు. నల్గొండ మహబూబ్నా. గాయస్ ఇక్కడ నీళ్ళు అయితే ఎంత ఫ్రెష్ ఉన్నాయి తెలుసా? మనం ఎంత ముందర పోతే అంత అడుగు కిందికి కనిపిస్తుంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్యాంగాంగ్ లేక్. సో ఈరోజు అయితే ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా అయితే ఉమ్లింగ్లో వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఉమ్లింగ్లో వెళ్తే 280 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళొచ్చు బట్ మళ్ళీ రిటర్న్ రాలేము. సో ఆ రిటర్న్ అక్కడ ఉండడానికి స్టే కూడా ఏముండదు. సో మనకు మధ్యలో హన్లే ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే హన్లే వరకు వెళ్ళేసి రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకుంటాం ఉమ్లింగ్లోకి. సో చూడాలి ప్లాన్ ఏమవుతుందో, ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ టైం 9:30, 10 అవుతుంది. సో ఇందాకనే చేసినాం. మొబైల్స్ కూడా ఛార్జింగ్ లేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కరెంట్ లేదు మనకి. ఇక్కడ కరెంట్ ఎప్పుడు ఉంటుందంటే ఈవినింగ్ 5 to నైట్ 11 వరకే ఉంటుందంట. సో ఇక జనరేటర్తో ఉంటుందంటే నాకు సపోర్ట్ చేసలేదు. లైట్లు ఒక్కటే వస్తున్నాయి, అది కూడా 12 వరకు ఆఫ్ అయిపోతున్నాయి, ఒక 1 అవర్ వచ్చి. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఆ బైక్స్తోనే ఛార్జింగ్ పెట్టుకున్నాం మౌంట్స్ ఉంటే. సో ఇక మన ఈ వుడెన్ స్టే ఇచ్చిన వాళ్ళదే రెస్టారెంట్ ఉంది పక్కన. సో దాంట్లో ఇప్పుడు మార్నింగ్ ఆలు పరోటా టిఫిన్ ఇచ్చారు, అట్లనే తినేసి లగేజ్ కూడా మౌంట్ చేసుకున్నాం బైక్స్కి. సో మనకు ప్యాంగాంగ్ లేక్ ముందే ఉంది, చూపిస్తా చూడండి. ఇదే ప్యాంగాంగ్ లేక్. సో ఇంకా ముందరికి వెళ్తే అక్కడ సైడ్ వెళ్తే షూటింగ్ స్పాట్ ఉంటుందంట, అటు వెళ్ళాలి. అండ్ మాకు ఈ రూమ్ వచ్చేసి 700 పడ్డది. 1000 అన్నాడు కానీ ఇక సెటిల్మెంట్ చేసాం గ్యాప్లో. 3 రూమ్స్ తీసుకున్నాం, ఎందుకంటే 8 మెంబర్స్ ఉన్నాం. అయిపోయింది ఆల్ సెట్. ఇక ఫొటోస్ వీడియోస్ తీసుకొని స్టార్ట్ కావాలి మనం. ఇక A few moments later. దిగినాం బైక్స్ ఆడబెట్టి. వీళ్ళు కూడా ఎట్లా ఆడుతున్నారు, తీట చేస్తారు వీళ్ళు మొత్తం. ఇక్కడ గ్యాప్ దొరికితే చాలు. ఇక దిగరా అలాగ చిన్న. ఇక దిగు చల్లగా ఉన్నాయి. ఒకసారి పట్టుకుందాం ఎంత చల్లగా ఉన్నాయా. అబ్బా ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టినట్టే ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. అట్లా ఉంటుంది మనతోనే. గాయస్ ఇక్కడ నీళ్ళు అయితే ఎంత ఫ్రెష్ ఉన్నాయి తెలుసా? మనం ఎంత ముందర పోతే అంత అడుగు కిందికి కనిపిస్తుంది ఇక్కడ, కానీ పోలేం. ఈ నుంచి అక్కడి వరకు కనిపిస్తుంది మాకు. చూడు కింద రాళ్ళు ఎట్లా కనిపిస్తున్నాయో. ఇప్పుడైతే ప్యాంగాంగ్ లేక్ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాం, హన్లేకి వెళ్ళాలి. అండ్ అన్న వాళ్ళు వచ్చేసి అయితే వెళ్ళిపోతారు. 2 days నుండి మాత్రమే ఉన్నారు. कैसा है भाई आपसे फिरे ना 2 दिन आपके साथ? हाँ वाह यार, कैसे? unforgettable. Yeah, we had nice time, we have nice safe family time. अच्छा है, बहुत अच्छा था यार. फन एंजॉय Yeah, पूरा कर दिया. हाँ, फिर मिलेंगे, कब मिलेंगे? आगरा में. आगरा में आगे बाद फोन करते जरूर. और 5 दिन लगेगा, लेकिन फोन नहीं उठाएगा फिर. हाँ कैसे फोन नहीं उठाए तो कैसा? फिर दीदी बोल रहा फोन नहीं उठाता कहते. हाँ ठीक है. ओह भैया पीछे. 3 Idiots. సో రైట్ మేమున్న స్టే అయితే ఇదే అనమాట. నైట్ ఇగో దీంట్లో ఉన్నాం. ఈ వరుసగా 3 rooms. ఇగో దీంట్లో తిన్నాం. వీళ్ళే అనమాట ఈ రెస్టారెంట్ కూడా. సో ఇప్పటిదాకా అక్కడ తిరిగి వచ్చినాం. బాయ్ బ్రో. ఇంకా స్టార్ట్ కావడం ఒక్కటే లేట్ ఉంది. ఇక ఇదరా ఫుడ్ अच्छा बनाया, फिर मिलेंगे. बाय. डिस्काउंट देना, अभी डिस्काउंट नहीं दिया आप. ठीक है, अगली बार नेक्स्ट फिर से देना. బాయ్ పవన్ బాయ్. ఈయన బండి ఎప్పుడు స్టార్ట్ కాదు. సో ఇప్పుడు వచ్చేసి అయితే ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా తెలియదు, ఎందుకంటే ఈడ రూట్ మ్యాప్లు చక్కగా తెలియదు, రోడ్లు ఏడున్నాయో తెలియదు, స్టేస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. కాబట్టి వెళ్తుంటే కనుక్కుంటే వాళ్ళు ఎక్కడ వరకు ఉన్నాయో. లాస్ట్ స్టే ఉమ్లింగ్లోకి వెళ్తుంటే ఎక్కడ వరకు ఉంటే ఆడ వరకు వెళ్దాం అనుకుంటున్నాం. ఇక అదే ఫిక్స్. ఎందుకంటే కొందరు ఏమంటారు అంటే హన్లేలు ఉందాం అనుకున్నాం. యాక్చువల్గా హన్లే తర్వాత కూడా ఉన్నాయన్న స్టేస్. సో బెటర్గా కొంచెం ముందరికి వెళ్తే ఇంకా అట్లా అని చూస్తున్నాం. ఇక్కడ స్టేస్ కూడా బాగానే ఉన్నాయి, కానీ కరెంట్ ఒక్కటే లేదు. మనం ఎట్లా వచ్చేది ఈవినింగ్ అయితే వచ్చేసరికి 5 to 11 ఉంటుంది కరెంటు. మళ్ళీ నైట్ నుంచి 11 నుంచి ఇప్పటిదాకా కూడా కరెంట్ లేదు మాకు. మళ్ళీ ఈరోజు సాయంత్రం 5కి వస్తుందంట. లొకేషన్ బాగుంది, కానీ డ్రోన్ ఎగరేద్దామంటే ఆర్మీ క్యాంప్ ఉంది ఈడ కూడా. సెటిల్మెంట్ కావట్లేదు డ్రోన్ ఈడ. వాటర్ మాత్రం ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే కింద అడుగు కనిపిస్తుంది. మేము ఇక్కడ ఉంటే దగ్గర ముందు వరకు కనిపిస్తుంది అడుగు. అంత ఫ్రెష్గా బ్లూ కలర్లో కనిపిస్తుంది మొత్తం.
అండ్ ఈ వాటర్ మొత్తం ఇగో ఈ కొండలు ఉన్నాయిగా, ఐస్ గ్లేషియర్స్ నుంచి వచ్చే వాటర్ అంట మొత్తం. ఎక్కడ నుండి రావు, ఏడికి పోవంట. ఇక పోయేదో కొన్ని అటు పోతాయంట డౌన్ సైడ్ అంతే. ఇదే అనమాట లాస్ట్. ఇక ఇక్కడ వరకే ఉంది లేక్. ఇది మొత్తం అటు సైడ్ ఉంటుంది. ఇక చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకేంది ఇక్కడ -27 వరకు అవుతాయంట డిగ్రీస్. అప్పుడు ఎవరు రారంట, ఇక్కడ ఉన్నారు కూడా ఉన్నారంట. ప్యాంగాంగ్ లేక్ కూడా May 1st వీక్ వరకు మొత్తం ఐసే ఉండే, ఇప్పుడు మెల్ట్ అయింది. కానీ ఇది ఇక్కడ స్టార్ట్ అవ్వడం బాగానే జరుగుతుందని చెప్పేసి ఒక టీషర్ట్ ఒక జాకెట్ వేసుకున్నారు అంతే. కొంచెం ముందర రాగానే చలి పెడుతుంది. నిన్న మొన్ననేమో మంచిగా ఒక 3 టీషర్ట్లు, ఒక థర్మల్ వేర్, ఒక జాకెట్, రైన్ గేర్ వేసుకొని సెట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు చలి పెడుతుంది కొంచెం ముందర రాగానే. అలా పైనుంచి ఎండ కొడుతూనే ఉంది. మళ్ళీ ముందే నేను ఆగినప్పుడు వేసుకోవాలి. ఇక ఫస్ట్ చలి పెడుతుంది అయితే అసలుకి. ఈ హ్యాండ్ పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది నాకు. గ్లౌజులు పోయినాయి నిన్న. ఇలా తీసుకుందామంటే ఏం దొరకట్లేడా. నల్గొండ మహబూబ్. ఇది ఉమ్లింగ్లోకి వెళ్తున్నాం అన్న. కూలెంట్ ఆయిల్ కావాలి. కూలెంట్ ఆయిల్ అంటే అక్కడ వచ్చి దిగుకోవాలి. ఆగి మెకానిక్ షాప్ రైట్ సైడ్ రైట్ సైడ్ అది పంచర్ షాప్ అంట అన్న. అడగొద్దు మరి. అడిగితే ముందరనే దొరుకుతానని ఇక్కడ లేవు అంటారు. ఇదైతే కష్టం దొరుకుతుంది. నాకు తెలిసి ఆడ ఎంపికే ఉండేది. వెనకాలకి ఏం పోతాం అన్న ఇప్పుడు? 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఉంటుంది. వచ్చేటప్పుడు చూసినాం ఆల్రెడీ లేకుండే. ఇంకా అంతే మరి. లేకపోయినా తెలుసుకుని కష్టం అండి ఇక్కడ. అది కిరాణా షాప్ అన్న. అడిగినాం లేవంట. వాళ్ళు ఆయిల్ అనేసరికి మనం కిరాణం ఆయిల్ అనుకుంటున్నారు. అదే అడిగినాం లేదని అన్నాడు. కష్టం. మేము కూడా ఒక నమ్మని వచ్చినకి ఇప్పుడు రూట్ మంచిగానే ఉంది అన్న ఉమ్లింగ్లోకి. ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ ఉమ్లింగ్లో వెళ్ళాలి. హన్లే నాకు తెలిసి ఇక్కడ ఊళ్ళు ఉంటాయి. ఇక్కడ అయితే ఉండవు, ఇక్కడ అయితే ఉంటాయి. చూడండి ఎంతమంది వచ్చారు? 6 members. अरे उधर रखे है मैंने. अरे इन लोग इधर जा रहे हैं ना. एक बाइक खड़ा करके एक बंदा लेके आना पड़ेगा. अभी బండి బిల్కుల్ నడుస్తుంది. వెళ్ళిపోండి అన్న. ఇంకా కష్టం ఇక్కడ తీసుకున్నాను. ఓకే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ. దొరకట్లేడా ఈడ కూలెంట్ ఆయిల్ అంటే వాళ్ళు మనం ఇంట్లో వాడే ఆయిల్ షాప్లో చూపిస్తారు. కిరాణం షాప్లో దొరుకుతుందిగా ఆయిల్ అనుకొని అది షాప్ చూపిస్తారు. ఇప్పుడు ఒక ఆయిల్ దొరికేంత వరకు బండి ఎక్కువ హీట్ చేయనివద్దిగా, ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టొద్దిగా ఇంజన్కి. కొంచెం దూరం నడిపినాక కొద్దిసేపు ఆపుకోవాలి. ఇక ఇంజన్ కూలేంత వరకు ఇక తప్పదు. మన టైం బ్యాడ్, ఏం చేస్తాం. నేను మంచిగా పోసుకొని వచ్చిన, అది సడన్గా ఓవర్ఫ్లో అయిపోయింది మొత్తం కార్దుంగ్లా పాస్కి వెళ్ళేటప్పుడు. నిన్న మినిమం వరకు అని ఉండే, అది కూడా అయిపోయింది నైట్ కల్లా. ఇదే రోడ్ నుండి మేము 30 kilometers నుండి వస్తున్నాం. ఒక్క బైక్ కూడా కనపడలే, కారు కూడా కనపడలే, మనుషులే లేరు అనుకోరు. అదిగా ఆర్మీ క్యాంప్ ఒక్కటి ఉండే, ఆర్మీ వెహికల్స్ 2 పోయినాయి అంతే. ఆడ వెనకాల ఒక 10 kilometers బ్యాక్ అనుకుంటా అంతే. ఇక ఇందాక ఒక చిన్న ఊరు లాంటిది కనిపించింది కానీ ఎవరు లేరు మరి ఆడ. అవి ఉన్నాయి జంతువులు, వీటిని ఏమంటారు, అవి రేటు నా బర్రెనా తెలుస్తలే, గొర్రెలా తెలుస్తలే. కస్సులు 53 ఉంది. ఇంకా చలి పెడుతుంది చూడాలంటే. చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి, పనిచేస్తారు అసలు చక్కగా. అమ్మ ఇప్పుడు వచ్చింది ఆ కారు. తెలుసు బ్లాగ్ చేసేటప్పుడు చూస్తుంది అది. ఇగో ఇగో ఈ గొర్రెలు కనిపిస్తున్నాయి అంతే. ఇవి ఉన్నాయి కదా అవి, ఇవే ఆడాడ కనిపిస్తున్నాయి. అవి బర్రెలా ఆవులా ఏదో తెలుస్తలే. బైక్స్ దగ్గర రాగానే ఉరుకుతూనే ఉన్నాయి. ఇక పత్తా లేకుండా ఉరుకుతున్నాయి అవి. ఏం లేవు, మొత్తం గుట్టలు ఎడారి అంతా అస్సాం. కానీ రోడ్స్ మాత్రం మంచిగా ఉన్నాయి. ఇప్పటికే 50 kilometers అయింది అనుకుంటా వచ్చి, 50 or 60 అయినట్టుంది. ఎక్సలెంట్ ఉన్నాయి రోడ్స్. ఇగో ఇంతే మళ్ళా
ఇదే సైజు రోడ్డు, కరెక్ట్ ఒక వ్యాన్ పడుతుంది ఇంత ఇల్లా. ఆ మిలిటరీ వ్యానే చూసినాడు అందాక, అది కూడా. నా చేతులు చూడు ఒకసారి ఎట్లున్నాయో, ఈ గ్లౌజులు పోయినందుకు ఇది పరిస్థితి. బో అయితే లేదు, ఇట్లా అయిపోతే గ్లౌజులు లేకపోతే అది పని చేసేది. ఒకసారి పట్టుకున్నట్టు కూడా లేదు నాకు. స్పర్శ లేదా? ఇట్లా వీళ్ళు మంచిగా ఉంటారో మరి తెలియదు. 4 ఇప్పుడు వేసుకునే వాడు ఇప్పుడు ఇంకో అమ్మా ఎంత భయం ఉన్నాను చూడరు ఒకసారి. బాబా బాబా, ఇది మేము ఉన్న లొకేషన్. ఇప్పుడు 4 వేసుకున్నా కూడా లోపలంగా నేనైతే ఇప్పుడు 2 టీ-షర్ట్లు, ఒక థర్మల్ వేర్, జాకెట్, రెయిన్ గేర్ వేసుకున్నా కూడా సరే అవ్వట్లే. గాలి ఈడ్చుకున్నామన్నా కూడా ముక్కులు మంతున్నాయి, అట్లుంది పరిస్థితి. ఇక్కడ సర్వే కావడం అయితే కష్టమే. ఇన్ కేస్ మీరు ఎవరైనా వస్తే మాత్రం బందోబస్తు రెడీ అయ్యారండి. రైన్ గేర్ అయితే పక్కా వేసుకోరు, ఎందుకంటే వర్షం కోసం ఆ రైన్ గేర్ చలి లోపలికి కాదు మెయిన్ అది. రైడింగ్ జాకెట్ పక్కా, గ్లౌజులు కంపల్సరీ ఉండాలి. గ్లౌజులు కూడా చేతులు ఆగమైపోతున్నాయి. అట్లనే ఫేస్కి కూడా మాస్క్ తెచ్చుకోరు, గాలి లోపల పోకుండా. హెల్మెట్లోకి వెళ్ళి జయ్యి అని పోతుంది దాంట్లోనైతే. कैफे ओपन है वो, किधर से जाना? गाड़ी इधर नहीं रखना, ठीक है. బండి అటు సైడ్ ఎటు అంటున్నాడా. సో ఇదే చిన్న కెఫే, మనం కూడా చిన్న బ్రేక్ తీసుకొని పోదాం. ఈ కెఫే వచ్చేసి ఆర్మీ వాళ్ళది. చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకున్నాం, సమోసా కోసం అని ఆయన వేడి తిందామని. ఇది వచ్చేసి 50 రూపీస్ అంట. బెటరే, ఈ ఏరియాలో దొరకడం అంటే గ్రేటే. వర్త్ చలి మాత్రం ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆల్టిట్యూడ్ ఎంత, ఇది 14,500 ఫీట్స్ పైన ఉన్నాం. రోడ్లు మొత్తం ఇట్లున్నాయి, ఇట్లుంటే మనం పోయినట్లే. ఇక అక్కడ అనిపిస్తున్నాయి గద్దలు ఉన్నాయి పైన 2-3. ఇక్కడ హార్స్ కూడా తింటున్నాయి. ఇప్పుడు మేము రాగానే ఒకటి ఎగిరిపోతున్నాయి. డేంజర్ ఉన్నది కదా రోడ్డు. నాకు తెలిసి అయితే ఈ రూట్లో అయితే ఎవరు రాకపోవచ్చు, మేమే సాహసం చేస్తున్నాం. 100 కిలోమీటర్స్ అవుతుంది మేము వచ్చి, ఒక్క బైకర్ కనపడలే మాకు, ఒక్క టూరిస్ట్ కూడా కనపడలే, లోకల్స్ తప్పితే. ఇది రోడ్డు పరిస్థితి. ఈ పక్కన చెరువు మొత్తం గడ్డగట్టిపోయింది ఐస్తోనే, అంత కూల్ ఉంది ఇక్కడ ప్లేస్. రోడ్ ఏడుంది అసలు ఇక్కడ ఊనికి, అంత ఖాళీ ఏరియా. ఓ అయ్యా, దేఖ్లో హమ్ కైసా జా రే. రోడ్డు లేదు, ఏం లేదు, ఊడే అచ్చులు ఎట్టు కనిపిస్తే అటు ఊడే. ఇక అంటే ఇట్లా టైర్ల అచ్చులు కానీ ఏమైనా నడిచిన అచ్చులు ఉంటాయి కదా, అవి చూసుకొని పోతున్నాం. మొత్తం ఖాళీ ప్లేస్, ఒక మనిషి లేడు, ఎవ్వరు లేరు, ఏం లేదు, చుట్టూ కొండలు అంతే. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ఏం భయం కావట్లే ఎట్లాంటి రోడ్లలో పోయినా, ఎందుకంటే ఒకరికి ఏమైనా ఇంకొకరు ఉంటారు కాబట్టి. అదే ఒక్కరు పోవాలంటే మేము పోయిన రోడ్లలో టాస్క్, ఇక గగనమనే చెప్పాలి. గ్రేట్ ఇక వచ్చిందంటే. రోడ్డు మాత్రం మొత్తం రాళ్ళు ఉన్నది. ఇంతకుముందు దాకా మంచిగా డాంబర్ రోడ్డు ఉండే, ఇంత లోపల రెస్టారెంట్ పెట్టిరేంద్ర అయ్యా మీరు. రెస్టారెంట్ नहीं कुछ नहीं काया नको क्या है? कुछ नहीं, खाना है जो नको नाको क्या है? जा रहे हम लोग काया. हाँ बाय. రూమా టీ సాగా తారా అంట, ఏంది పేర్లు వింత ఉన్నాయి. ఇది ఎడారి అనుకోవాలా, చెరువు అనుకోవాలా, ఏంది అసలు అర్థమే అట్లే. నిజంగా చెప్తున్నా, ఈ ఏరియాలో కనుక
మాకేమైనా అయితే మాత్రం హెల్ప్ చేయడానికి ఒక్క లేడు, మేమేం చేసుకోవాల్సింది తప్పితే. ఇప్పటివరకు అయితే మేము ఆ డాంబర్ రోడ్ వరకు అయితే కరెక్ట్ వచ్చినాం. ఆ నుండి అయితే మాత్రం ఎటు పోతున్నాం కూడా అర్థం కావట్లే. ఎప్పుడైతే మట్టి రోడ్ స్టార్ట్ అయిందో ఆ నుండి ఎటు పోతున్నాం కూడా అర్థం కావట్లే మాకు. ఇగో ఈ అచ్చులతో పాటే పోతున్నాం మేము. అడుగుదామన్నా ఎవరు లేరు. ఈ ఇసుకలో మొత్తం జారుతుంది, అన్ని రాళ్ళు టక్క టక్క తగులుతుంది కింద. అడ్వెంచర్ అంటే ఉంటుంది అనుకున్నా కానీ మరీ ఇంతనారా బాబు. ఆఫ్ రోడింగ్ రా, మొత్తం ఆఫ్ రోడింగే. మాకు ఒక హార్సులు కనిపిస్తుంది అంతే ఇక్కడ ఈ ఏరియాలో. అదేంది ఇక్కడ రెస్టారెంట్ ఉంది అనొచ్చు కానీ ఆడ గుడ్డ ధైర్యం చేసి పెట్టుకుంటే ఆడ రెస్టారెంట్ కానీ గ్రేటే. అదొక్కటే ఉంది. ఆడ మనుషులు కూడా ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారు వాళ్ళు. ఇటు సైడ్ కొన్ని కుంటల్లాగా ఉన్నాయి, అంటే చెరువులు ఉంటాయి కదా చిన్నవి, అవి మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. రోడ్డు చూసారు ఎట్లుందో, కాలిపీలు ఇచ్చి వాడేసాం. సుక్కగా కనిపిస్తున్నాయి ఇలా రైడ్ చేయడానికి ఈ రోడ్లో. ఎటు వాళ్ళరా బాబు ఇప్పుడు? ఎటు బాబు పోయేది? రోడ్డు లేదు, ఏం లేదు. ఎటు వాడేస్తున్నాం అసలు మనం? రోడ్డు ఏది మనం పోయేది ఎటు? ఆ నుంచి కార్లు పోతున్నాయి చూడు ఒకసారి, అక్కడ చెరువు అవుతలా. ఇటేనా ఇప్పుడు పోయేది? ఏంది పరిస్థితి? మాకేనా అందరికి ఇంతేనా? ఇటు పోతున్నాం, ఏంది కథ? ఈ గుట్టలేంది? ఓ పుష్కల మొత్తం జారుతుంది బండి. ఎక్స్పెక్ట్ చేయలేరా మరి ఇంత ఉంటుందని? బైక్స్ మొత్తం జారుతున్నాయి, 2 సార్లు కింద పడుతున్నాయి. ఇప్పుడు జర్ర అయితే పడతాం. నేనే 2 సార్లు మిస్ అయినా, ఇప్పుడు నీది కూడా ఆగట్లేదు అసలుకి. అందరు ఉమ్లింగ్లోకి ఈ నుంచే పోతారా? ఎవ్వరు లేరు, ఒక్కరన్నా రావట్లేదా? ప్యాంగాంగ్ నుంచి అయినా ఒక్కరు రావట్లేదు ఉమ్లింగ్లోకి. మరి అవుతుంది ఈరోజు పక్కా ఎవరికొకరికి. ఈరోజు పడతాం ఎవరొకరం. అమ్మో కనుక ఒక 390 లేదన్నా ఏదైనా అడ్వెంచర్ బైక్ ఉంటే సెట్ పో, ఒక రేంజ్ ఆడుకోవటం. రోడ్డు పోయామా? రోడ్డు ఏది? ఇచ్చా చూడు రెట్టుంది మొత్తం ఉష్క. ఇలాంటి రోజులు మేము అడ్వెంచర్ చేస్తున్నాం. అన్నా ఇది రోడ్డేనా అసలుకి? ఎవరైనా వచ్చిరా మనమేనా ఈ రోడ్లో? మనమేనా? కార్లు తప్పితే ఎవరైనా బైక్లు వచ్చినాయా మనే తప్ప? అమ్మా బైక్స్ కనపడంగా అలా ఆపుతున్నారు ఊరికొచ్చి. आप स्कूल को जा रहे? स्कूल है अब? हाँ कहाँ से आ रहे? हाँ घर से स्कूल को जा रहे? हाय पैसा नहीं है ना हमारे पास. पैसा लेंटा అదే మనకి ఈయనండి న్యూమా ఇంకా 80 కిలోమీటర్స్ ఉందంట. సో అది కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటా ఊరు. పెట్రోల్ బంక్ కూడా ఉందని చెప్పారు ఆడ ఇప్పుడు అడిగితే. రోడ్డు కూడా కొంచెం ముందుకు వెళ్ళినాక మంచి రోడ్డు ఉందని అన్నారు. మరి చూడాలి ఇక ఎట్లుందో. చచ్చిపోతున్నాం, బండి అయితే చచ్చిపోతున్నా అది ఎత్తేసి. మాకే ఎట్లుందంటే బండికి టాస్క్ అవుతుంది అట్టుంది. ఇళ్ళకెళ్ళి పోతుందా మన బండి? ఓ అయిపోయి అట్లా వచ్చేసింది. ఇజ్జా అది అడ్వెంచర్ పని అనుకుంటారు, ఏమనుకుంటారు వాళ్ళు? ఇజ్జా దానికి మాత్రం చుక్కలు చూపిస్తున్నావుగా. పరిస్థితి అవో బండ్లే పోతలేవు. ఎట్లుంది? ఇళ్ళకెళ్ళి ఏం పోతాయి? ఇక ఆపకుండా పోతే ఇచ్చి పడేయచ్చు. ఏడికి పోవాలండి ఇప్పుడు?
ఏడు వరకు పోవాలి ఆ రోడ్డు వరకు అంటే నేను కెమెరా ఆఫ్ చేస్తున్నాను దాంట్లో ఛార్జింగ్ లేదు రోడ్డే లేదుగా కొత్త ర్యాంపు రాళ్ళు పెట్టి రాడా సెట్ ఎంత కష్టపడ సార్ రోడ్ లేదు దీని నుంచి ఎట్లా ఇప్పుడు మన పరిస్థితి అమ్మ అంత దూరమా అంత కష్టపడి ముంగలు పోతే రోడ్ లేదు ఆడ చెరువు ఉంది అమ్మ ఇదంతా దాటుకొని ఒక 4 కిలోమీటర్స్ పోయినాం ఆడదాకా అమ్మ మళ్ళీ రిటర్న్ రావాలంటే అవుతుంది టాస్క్ చక్కగా కానించి పోయినా అయిపోతుండే హైవే వస్తుంది అని చెప్పేసి మంచి రోడ్ వస్తుంది అని చెప్పేసి ఇటు వచ్చినాం ఇదేమో ఉయ్యాల పోయినట్టు పోతుంది అటు ఇటు రే అమ్మ అయితేలే కింద పడ్డాడు కాసిన ఓహో అవునా ఇగో ఈ అన్న 2 సార్లు పడ్డాడు ఇగో ఇదే అజయ్ బండి పడ్డది నేను తీసుకొని పోతుండే ఇక రోడ్లు అట్లున్నాయి పరిస్థితి మేము పోయి ఆడ పెట్టొచ్చినాం వీళ్ళు పడ్డారంటే మళ్ళీ రిటర్న్ వచ్చినాం వీడికి ఊపిరి కూడా ఆడతారు ఇక్కడ మంచిగా ఎట్లా అట్లా అడ్వెంచర్ చేసుకుంటే పోయినా ఆడదాకా హైవే ఉంటుందని ఆడి పోగానే చెరువు ఉండి రోడ్డు లేదు మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చినాం 5 కిలోమీటర్స్ ఎవరు చెప్పారు ఎన్ఎస్ 200 ఆఫ్ రోడింగ్ చేయాలని అది మా వీడియో చూపెట్టారు ఒకసారి ఎట్లా చేస్తున్నాం ఈ ఉష్కల మేము రైడ్ చేసేది ఇట్లున్నాయి రోడ్స్ ఇక్కడ పరిస్థితి సో మనకి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపారు ఇట్స్ మేము వచ్చిన రోడ్ నుంచి ఎవరు రారంట చైనా బార్డర్ అంట ఇగో న్యూమా ఇట్స్ రోడ్స్ అన్నీ తిరిగి వస్తారంట మళ్ళీ మేము ఉమ్లింగ్లో పోయి ఇదే రూట్ నుంచి వచ్చి న్యూమా నుండి ఇట్లా స్పీడ్కి పోవాలి ఎవ్వరు రారు మీరు అటు నుంచి ఎందుకు వచ్చారంటారు బైకర్స్ ఇక్కడ ఆగిరు అక్కడ అనిపిస్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు అదంతా ఎందుకు తిరిగి వచ్చారు మీరు ఎవరు రారు అక్కడ నుండి ఎట్లా వచ్చారు మీరు అని అంటారు అమ్మ ఈ నుంచి ఇంకా హన్లేకి 40 కిలోమీటర్స్ ఉంది ఆడికి పోయి స్టే తీసుకోవాలి మేము ఇప్పుడు మళ్ళీ ఆ నుంచి హన్లే నుండి 92 ఉంటుంది అంట ఉమ్లింగ్లో మళ్ళీ అంత తిరిగి వచ్చి ఇడికి రావాలి అజయ్ బ్రిడ్జ్ అయింది ఇట్లుంది ఊరి అవ్వ డుడుం డుడుం అనుగుతుంది ఇది ఏడికాడికి లేచిపోతున్నాయి రేపు ఎంత టాస్క్ అంటే అంత టాస్క్ అయింది ఈరోజు మాత్రం బాబా జస్ట్ ఒక 40-50 కిలోమీటర్స్ అంతే డాంబర్ రోడ్ పై నుంచి వచ్చింది మేము మీద అంతా ఇడారి అడవి చెరువులు ఎండిపోయినాయి అంటాయి అన్నీ ఇంకా హన్లే 33 కిలోమీటర్స్ ఉంది సేమ్ ఇదే రోడ్డు పోవాలి ఇదే మట్టి సైడ్లకి ఇదే ఎడారి సన్న రోడ్డు చల్లి పడుతుంది మొత్తానికి అయితే హన్లే రీచ్ అయిపోయినాం చలి పెడుతుంది ఇప్పుడే అన్నం అయిందంట పిలిచారు అన్నం అయితే తినాలి ఇక Sir, whatever.